ఎల్ల నరేష్ మాట్లాడుతున్నాను. 18 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ ఓల్గో వీడియో. థ్యాంక్ యూ. మీరేం చెప్తారు మా ఆడియన్స్ కి మీ సినిమా గురించి? సీత ప్రయాణం కృష్ణతో ఎస్పెషల్లీ లేడీస్ కి అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా. ఎందుకంటే ప్రతి అమ్మాయి వాళ్ళ అంటే ఒక రిలేషన్షిప్ ఎక్స్పీరియన్స్ చేసిన ప్రతి లేడీ మా మూవీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్పీరియన్స్ చేసింది. సో సో వాళ్ళు చూసి వాళ్ళ పార్ట్నర్ కూడా చూపిస్తే వాళ్ళు పడే కష్టం ఇప్పుడు భర్తకి అందరూ ఎక్స్ప్లెయిన్ చేయలేరు, మీ వల్ల నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అని చెప్పి. సో అది చూసినప్పుడు దే రియలైజ్ అనమాట, ఓకే నా పార్ట్నర్ ని నేను హర్ట్ చేస్తున్నానా ఈ విషయంలో. ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వేరే అమ్మాయి వస్తేనే అని కాదు, ఒక ఫోన్ చాలు వాళ్ళ మధ్య దూరం పెంచడానికి. అంత కష్టపడి ఈవినింగ్ ఇంటికి వచ్చి ఒక గంట మాట్లాడుకుంటే దే ఫీల్ హ్యాపీ. కానీ ఆ టైంలో కూడా మనం ఫోన్స్ లోనో రీల్స్ లోనో ఎక్కడో అసలు పనికి వాళ్ళ విషయాల్లో ఉండి వాళ్ళకి టైం స్పెండ్ చేయట్లేదు. సో ఆ థాట్ ప్రాసెస్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. సో ఒక మంచి మెసేజ్ ఉంటుంది అంటారు. మెసేజ్, కామెడీ అన్ని ఉంటాయి అన్నమాట, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. మ్యూజిక్ అయితే చాలా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఈవెన్ దో నేను మీకు ఇందాక చెప్పినట్టు, సో మీ మ్యూజిక్ డైరెక్టర్ చాయిస్ ఎలా, ఎవరిని, ఏంటి? శరవణ వాసుదేవన్ అని చెప్పేసి ఆయన్ని మేము పిక్ చేసుకున్నాము మూవీకి. సో ఆయనది అప్పటికి శశివదనే జరుగుతుంది, ఫీల్ గుడ్ జరుగుతుంది. నేను చెప్పాను సార్కి, సార్ నాకు మంచి ఫీల్ గుడ్లో కావాలి. ఇలా ఎలా అంటే మన బీజిఎం ఎలా గుర్తుండిపోవాలంటే నాకు 3 మార్ సినిమాలో బీజిఎం చాలా ఇష్టం అనమాట. ఇప్పటికీ నాకు అదే తిరుగుతూ ఉంటుంది. అలాంటిది నేను ఈయనని అడిగాను, మన బీజిఎం ఎలా ఉండాలంటే సినిమా చూసొచ్చినా కొన్ని సంవత్సరాల పాటు అది గుర్తుంటేనే ఉండాలి. ఏదన్నా మ్యూజిక్ మన ఫొటోస్ కి అది కూడా ఇన్స్టాల్ అది పెడతాం కదా మనం, అలా పెట్టాలన్నా కూడా మన మూవీ గుర్తు రావాలి అని. సో ఆయన పెట్టేసి మొత్తం అంతా రెడీ చేస్తే నేను ఏంటంటే సినిమాని ముక్కలుగా చూసా. ఇలా రీల్స్ లా చూసాం, రీల్ 1, రీల్ 2, రీల్ 3 అలా కాకుండా మొత్తం మూవీ అంతా కలిపి కలర్స్ చెకింగ్ కోసం ఒక రోజు థియేటర్ లో కూర్చొని చూసాం. నేను చేసిన సినిమాయే, నాకు ప్రతి సీను తెలుసు, బిట్టు తెలుసు, కానీ చూస్తుండగా నాకు ఆ మ్యూజిక్ కి గూస్ బంప్స్ లేస్తా ఉన్నాయి అనమాట. నాకే ఇట్లా అనిపించింది అంటే ఆడియన్స్ కి ఖచ్చితంగా అనిపిస్తుంది అంతే కదా. ఇప్పుడు నాకు అన్ని తెలిసి నాకే గూస్ బంప్స్ వచ్చినాయి అంటే ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు అనిపించి అని అనుకున్నాను అనమాట. సో మ్యూజిక్ లో ఆయనకి 100కి 1000 మార్క్స్ వేసేస్తాం. సార్ డ్యూరేషన్ ఎంత వచ్చింది సార్? 2 hours 10 minutes వచ్చింది. 2 hours 10 minutes రెగ్యులర్ ఫార్మాట్. సూపర్. అండ్ ఇంత చేస్తున్నారు కదండి, బీయింగ్ మరి సింగిల్ గా చేస్తున్నారో తెలియదు, బ్యాక్ సింగిల్ గానే చేస్తాం, ప్రతి రూపాయి నాదే అలా అట్లా. ఫ్యామిలీ గానీ క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ ఎటువంటి సపోర్ట్ తీసుకోవాలని? చాలా సపోర్ట్ వచ్చిందండి. ఎప్పుడు వచ్చింది అంటే మూవీలో పెట్టిన ప్రతి రూపాయి నాదే, నేను పెట్టుకున్నాము. ఈ ప్రమోషన్స్ కి వచ్చిన తర్వాత ఇప్పటికి నా దగ్గర నిల్ అయిపోయింది బ్యాలెన్స్. అంటే వచ్చే ఉన్నాయి కానీ మూవీ తర్వాత వచ్చేది ఉంది, కానీ మూవీ డేట్ మాకు అనౌన్స్మెంట్ అయ్యే టైంకి నాకు అందాల్సిన అమౌంట్స్ అందలేదు. నేను మళ్ళీ డేట్ మార్చాలంటే ఈయనేమంటారో అంటే ఆ టైం అలా వచ్చింది నాకు. ఆ టైంలో నా ఫ్రెండ్స్ ఇంత కష్టపడ్డావు, ఇక్కడ వరకు వచ్చావు, ఇంకిక్కడ ఆగొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరు అందులో మా దాంట్లో ఉంటారు, స్పెషల్ థ్యాంక్స్ లో కనిపిస్తారు వాళ్ళంతా. సో వాళ్ళంతా ఎందుకు ఆపుతావు ఖుషి, వద్దు మేమున్నాం కదా తర్వాత చూసుకుందాం ఫస్ట్ అని చెప్పి, నువ్వు ఫస్ట్ అయితే ప్రమోషన్స్ కానీ అని చెప్పి నాకు ఫైనాన్షియల్ గా కూడా నేను అడగకపోయినా కూడా అమౌంట్ పంపించి హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ముద్దు పేరు ఖుషి అయితే? ముద్దు పేరు ఖుషి వెనకాల ఒక రీజన్ నాకు ఇప్పుడే తెలుసు, మీరు ఇప్పుడు చెప్తుంటే అర్థమైంది. ఎనీవేస్ ఐ విష్ యు గుడ్ లక్. మంచిగా పెట్టిన డబ్బులు అనుకున్న బడ్జెట్ ఎలా డబుల్ అయిందో అలాగే పెట్టిన డబ్బులు ఐ కెన్ అండర్స్టాండ్. మీరు ఈ సిచ్యువేషన్స్ ఈ ఫేజ్ నుంచే మీరు అటు వెళ్ళారు, ఫ్యూచర్ ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేయాలని, అనుకున్న హీరోస్ తో మీరు వర్క్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ సినిమాలో నేను కూడా ఉండాలని, మళ్ళా ఇంటర్వ్యూ నేనే చేయాలని, కుదిరితే ప్రీ రిలీజ్ ఈవెంట్లు అన్ని కూడా మాకు ఇవ్వండి, మేము చేస్తాం ఖచ్చితంగా. ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి, కంగ్రాచులేషన్స్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ ఇంటర్వ్యూ. ష్యూర్, 100% ఎంజాయ్ చేశారా బాగా ఈ ఇంటర్వ్యూని? బాగా అండి, అయిపోయింది, ఇంకా రెడీ టు రిలీజ్ లో ఉన్నాం కాబట్టి సో హ్యాపీగా ఎక్సైటెడ్ గా ఉన్నాం. అండ్ ఇంటర్వ్యూలో కూడా వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. సూపర్. అండ్ సో చూసారు కదా అసలు ఈ సీత ప్రయాణం కృష్ణుడితో ఎలా వెళ్ళింది, ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలంటే పిక్చర్ అవి బాకీ హే November 14th వరకు అనమాట. సో థియేటర్స్ లో చూసేయండి. ఇలాంటి న్యూ టాలెంట్స్ ని ఇలాంటి వాళ్ళని అందరినీ ఎంకరేజ్ చేస్తే మనకి ఇన్ ఫ్యూచర్ లో చాలా మంచి మంచి సినిమాలు వస్తాయి. సో ఇది ఇవాళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తుండండి ఓల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. నమస్తే అందరికీ, దిస్ ఇస్ రవి బస్రూర్. వాల్గా వీడియోస్ 18 మిలియన్స్ సబ్స్క్రిప్షన్ అయింది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్.